మైసూర్ పాక్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. అలాగే 2 కప్పులు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఇంకొక 2 కప్స్తోని ఆయిల్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. అలాగే ఆయిల్ ప్లేస్లో మనం 2 కప్పులు గీ తీసుకోవచ్చు, లేదా 1 కప్పు ఆయిల్ 1 కప్పు గీ కూడా తీసుకోవచ్చు. లేదంటే 1.5 కప్ ఆయిల్ తీసుకుని 1/2 కప్పు గీ కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఒక బాక్స్ తీసుకున్నాను. దీనికి గీతోని గ్రీస్ చేసుకోవాలి. ఇలాగా బాక్స్కి గీ వేసుకుని గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ కానీ గీ కానీ ఏం వేయక్కర్లేదండి. జస్ట్ శనగపిండిని ఒకసారి వేపి తీసేసుకోవాలి. పచ్చివాసన పోవడానికి డ్రైగా ఉండాలండి. ఒక 1 మినిట్ అలా రోస్ట్ చేసుకుని తీసేసుకోవాలి. శనగపిండి ఒకసారి రోస్ట్ చేసుకుని తీసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చి కడాయిలో 2 కప్పులు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక థిక్ బాటమ్ కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పంచదార పాకం చేసుకోవాలి. సో నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. నార్మల్గా వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు. సో 2 కప్పులు పంచదారకి 1 కప్పు వాటర్ వేస్తున్నాను. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలండి. సో పంచదార అంతా కరిగి తీగ పాకం అవ్వాలి. అప్పుడు శనగపిండి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోతుందండి. తీగ పాకంలాగా రావాలి. సో ఇప్పుడు పాకం అయితే తీగ పాకం అయ్యిందండి. ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా శనగపిండి మిక్స్ చేసుకొని విస్కర్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండగట్టకుండా కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా శనగపిండి వేసేసుకున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి అనేది ఉడుకుతూ ఉంటుందండి. ఇది ఉడికిన తర్వాత మనము వేడి చేసుకున్న పక్కనే ఉన్న ఆయిల్ మనం మిక్స్ చేసుకోవాలి. నేను పాకం పెట్టుకున్నప్పుడే ప్యారలల్గా ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. సో ఇందులో మనం కొంచెం కొంచెంగా ఆయిల్ గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఉడికింది శనగపిండి. ఇలా కళాయి నుంచి వదులుతున్నప్పుడు మనం ఆయిల్ అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో వేడి చేసుకున్న ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది శనగపిండి బాగా పీల్చుకుంటుందండి.
సో అలా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదే కన్సిస్టెన్సీ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది మొత్తం అయిపోయినట్టే. అంత ఆయిల్ కూడా నేను మిక్స్ చేసేసుకున్నాను. సో ఇదైతే కళాయి నుంచి విడిపోతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు గ్రీస్ చేసి పెట్టుకున్న బాక్స్లోని మనం ఈ మైసూర్ పాక్ అనేది వేసుకోవాలండి. సో ఇలాగైతే నేను బాక్స్లోకి మైసూర్ పాక్ మిక్చర్ని అంతా కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత ఆ వేడి మీదనే మనం చాక్తోని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 3 అవర్స్ అలా వదిలేస్తే చల్లారిన తర్వాత మనం తీసుకోవచ్చు. పీసెస్గా వస్తాయి. సో ఎయిర్ బబుల్స్ అవి కనిపిస్తున్నాయి కదండి, అది అలాగే ఉంటుంది. మనం ఏమీ సెట్ చేయక్కర్లేదు. లోపల వేడికి కూడా ఉడుకుతుందన్నమాట. కొంచెం గట్టిపడంగానే మనం చాక్తోని పీసెస్గా కట్ చేసుకొని మూత పెట్టేసి 3 అవర్స్ వదిలేస్తే తర్వాత మన మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది.